శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 29, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే ఇజ్రాయెల్ మరియు ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య పరస్పర దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాలు నష్టపోవడంతో పాటుగా ఇరాన్కి పొరుగునటువంటి గల్ఫ్ దేశాలు కూడా భారీగా నష్టాన్ని అయితే చవిచూస్తున్నాయి. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కనుక కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి కువైట్ పైకి సుమారుగా 24 వైమానిక ముప్పులు అయితే గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. అంటే 14 బాలిస్టిక్ మిజైల్స్ని అలాగే 12 డ్రోన్లు అయితే వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. అందులో కొన్ని వాటి యొక్క లక్ష్యాలను కూడా చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కువైట్లోని ఒక సైనిక శిబిరం పైన, ఒక ప్రముఖమైనటువంటి సైనిక శిబిరం పైన కొన్ని క్షిపణులు అయితే పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని కారణంగా 10 మంది సైనికులు కూడా గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. ఆ 10 మంది సైనికులు కూడా ప్రస్తుతానికి చికిత్స అయితే అందించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి శత్రుదేశం నుంచి కువైట్ పైకి 2 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 307 బాలిస్టిక్ మిజైల్స్, అలాగే 616 డ్రోన్లు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటిలో చాలా వరకు కువైట్కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు అయితే ఎదుర్కోవడం జరిగింది, కూల్చివేయడం జరిగింది. కొన్ని మాత్రమే వాటి యొక్క లక్ష్యాలని చేరుకున్నాయి. కొన్ని ఎటువంటి ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి కూలిపోయాయి. అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఈ బాంబు శకలాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఈ డ్రోన్లు కావచ్చు, అలాగే మిజైల్స్ కావచ్చు, ఏవైతే పడిపోయి ఉంటాయో వాటి వల్ల శకలాలు ఏవైతే ఉంటాయో అలాంటి శకలాలకు సంబంధించి ఒక 11 కంప్లైంట్స్ అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 599 కంప్లైంట్స్ అయితే వచ్చినట్లు, వాటిని వీళ్ళు పరిష్కరించినట్లు కూడా తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటలు ఒక 12 సార్లు సైరన్లు అయితే మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఈ అంటే ఎమర్జెన్సీ సైరన్లు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 158 సార్లు సైరన్లు అయితే మోగించినట్లు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో చాలా ఎక్కువగానే మనకి సైరన్లు అయితే మోగాయి. అయితే ఇంతకుముందు డైరెక్ట్గా బయట సైరన్లు వచ్చేటివి. సో రూముల్లో ఉండే వాళ్ళకి, బిల్డింగ్స్లో ఉండే వాళ్ళకి అంత కొద్దిగా వినపడేది కాదు, ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మొబైల్స్లో అలర్ట్స్ రావడం వల్ల పాపం చాలామంది అసలు నిద్ర రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే అవి మనం ఏం చేసినా ఆగవు, వాటి ఇష్టంగా మోగుతూనే ఉంటాయి, ఇంకా తప్పదు. కాబట్టి సైరన్ల కారణంగా చాలామంది కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. కారణం ఏంటంటే ఏదో జరిగిపోతుంది బయట, ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే వీళ్ళకి నిద్రపోతుంటే అది నిద్రలో జరుగుతాయి, బయట వీళ్ళకేం తెలియదు. కానీ ఇప్పుడు అవి రావడం వల్ల నిద్ర మేల్కొంటున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఆ మెసేజ్లో ఏమైనా ఉంటుంది, మీరు భయపడకండి, జాగ్రత్తగా ఉండండి, కిటికీల దగ్గర ఉండదని చెప్పేసి ఉంటుంది. కానీ అది రావడం వల్లే మనం భయపడిపోతున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా నెలకొన్నాయి. కానీ ఏదైనప్పటికీ వాళ్ళు పెడుతుంది అయితే మన జాగ్రత్త కోసమే. కాకపోతే దాంట్లో కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కాకపోతే కొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ముందుగా వాళ్ళు తెలియజేస్తున్నారు కాబట్టి మనకి మంచిదే. కానీ కొంతమంది ఏంటంటే వాటి వల్ల మేము ఇంకా భయపడుతున్నాము అని చెప్పేసి అయితే వారి యొక్క భావాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అలాగే మనకి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ డ్రోన్లు కావచ్చు, అలాగే క్షిపణులు కావచ్చు, శత్రు దేశాల నుంచి వచ్చినట్టు ఏవైతే ఉంటాయో వాటి కారణంగా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 22 ఓవర్ హెడ్ పవర్ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే హెవీ లైన్స్ ఉంటాయి కదా, కరెంట్ లైన్లు, అలాంటి ఒక 22 లైన్లు ఏదైనా దెబ్బతిన్నాయని తెలియజేస్తున్నారు. అయితే వాటిలో 20 లైన్లను ఆల్రెడీ వీళ్ళు రిపేర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. కేవలం ఇంక 2 లైన్లు మాత్రమే రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటుగా ఈ కొద్ది రోజుల క్రితం మనం చెప్పుకున్నాం కదా, ఈ సుబియాలో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ని ఒక డ్రోన్ అయితే డ్యామేజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన మరమ్మతు పనులు అయితే ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే వీటి కారణంగా ఈ పవర్ లైన్లు తెగడం కానీ, అలాగే ఈ ఫ్యూయల్ ట్యాంక్ దెబ్బతినడం కానీ, వీటి కారణంగా కువైట్లో విద్యుత్కి, నీటికి ఎలాంటి అంతరాయం అయితే లేదు, నిరంతరాయంగా వాటిని అయితే మేము సప్లై చేయడం జరుగుతుందని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అదే మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో ఇరాన్ దుబాయ్ పైన 42 డ్రోన్లు, అలాగే 16 బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించింది. అయితే యూఏఈకి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు వీటిని ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ యూఏఈ పైన 1914 డ్రోన్లు, 15 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 414 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు యూఏఈకి సంబంధించినటువంటి 2 సైనికులు, అలాగే మరొక పౌరుడు, ఒక పౌర కాంట్రాక్టర్ అతను ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన ఒక 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వీటి యొక్క
ప్రభావం వల్ల అంటే ఈ శకలాలు పడడం, ఈ మంటలు ఇలాంటి వాటి వల్ల కారణంగా ఒక 178 మందికి స్వల్ప నుంచి తీవ్ర గాయాలు అయితే అయినట్లు తెలియజేస్తున్నారు. అంటే చిన్నపాటి గాయాల నుంచి పెద్దపాటి గాయాల వరకు కూడా ఒక 178 మందికి అయినట్లు తెలియజేస్తున్నారు. ఇది యూఏఈకి సంబంధించినటువంటి అప్డేట్. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 391 డ్రోన్లు అలాగే 174 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించినట్లు ఇరాన్ బహ్రెయిన్ ఇతనికి తెలియజేస్తుంది. అయితే వీటిలో చాలా వరకు బహ్రెయిన్ ఇతనికి ఎదుర్కోవడం జరిగింది, మిగతావి మాత్రం వాటి యొక్క లక్ష్యాలను చేరుకున్నట్లు తెలియజేస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో ఒక 2 కార్మికులకు మాత్రం గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. ఐరన్ని కరిగించేటువంటి కర్మాగారం ఏదైతుందో దానిపైన జరిగినటువంటి దాడిలో ఆ 2 కార్మికులకు కూడా గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. అదే మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ అయితే విరుచుకుపడుతుంది. గడిచిన 24 గంటల్లో 10 డ్రోన్లని సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియాలోని ఒక ఎయిర్పోర్ట్లో ఆగి ఉన్నటువంటి అమెరికాకి సంబంధించిన ఒక నిఘా విమానం పైన కూడా ఇరాన్కి సంబంధించిన డ్రోన్ అయితే దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ విమానం అయితే పూర్తిగా ధ్వంసమైనట్లు కూడా తెలియజేస్తున్నారు. ఓమన్ విషయానికి వచ్చినట్లయితే ఓమన్ పైన కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే మొన్న జరిగినటువంటి దాడిలో ఆ దాడి గల కారకులు ఎవరు అనే దాని గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు. కానీ దాడులు మాత్రం ఓమన్ పైన కూడా ఇరాన్ అయితే కొనసాగిస్తుంది. అదే ఖతార్ విషయానికి వచ్చినట్లయితే ఖతార్ పైన కూడా పలు డ్రోన్లు అయితే విరుచుకుపడినట్లు తెలియజేస్తున్నారు. వాటి కారణంగా కొన్ని శకలాలు అక్కడక్కడ పడినట్టు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఎన్ని డ్రోన్లు వచ్చాయి, ఏమిటి, ఎన్ని శకలాలు వచ్చాయి, వాటి గురించి సంబంధించినటువంటి గణాంకాలు అయితే విడుదల చేయలేదు. కానీ ఖతార్ పైన కూడా దాడులు అయితే నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాలకి గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సప్లై అయితే అవుతుంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడంతో ఈ ఆయిల్ సప్లైకి అయితే కొద్దిగా అంతరాయం అతనికి ఏర్పడినది ప్రస్తుతానికి. దాని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో 50% పైగా ఆయిల్ ధరలు అయితే పెరిగాయి. అయితే మన భారతదేశం మాత్రం ఈ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కొద్దిగా మెరుగ్గా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దానికి మన ప్రభుత్వం తీసుకుంటూ కొన్ని నిర్ణయాలే కారణం. అలాగే ప్రస్తుతానికి మనకి ఆయిల్ సప్లై కూడా కొద్దిగా ఇబ్బందులు లేకుండా జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చాలా ట్యాంకులు అయితే మన ఇండియాకి అంటే ఈ ఇంధనంతో మన షిప్లు అయితే మన ఇండియాకి చేరుకోవడం జరిగింది. ఇవాళ కూడా 2 షిప్లు అయితే చేరుకోవడం జరిగింది. ఇంకొక 2 షిప్లు ఆల్రెడీ బయలుదేరాయి. ఈ 2 షిప్పుల్లో 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని అయితే తీసుకెళ్తున్నారు. ఇది ఒకటి వచ్చి బాంబేకి, అలాగే ఇంకొకటి వచ్చి మన న్యూ మంగళూరు ఇక్కడికి అయితే చేరుకుంటుంది. సో ఈ 2 షిప్లు కూడా ఇవాళ బయలుదేరాయి. సో ఈ విధంగా మనకి సప్లై అయితే జరుగుతుంది. అలాగే మనకి ఉన్న దాంట్లో కొంత ఇతరులకు ఇవ్వాలి అనేటువంటిది మన భారతదేశాన్ని బ్లడ్లోనే ఉంది అది. సో మనం ఉన్న దాంట్లో కొంత తిని కొంత పక్క వాళ్ళకి కూడా పెట్టాలన్నమాట. సో అలాంటిది మన భారతదేశం బ్లడ్లోనే ఉంది. సో దానికి ఉదాహరణగానే శ్రీలంక ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఈ హార్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడంతో ప్రస్తుతానికి ఆయిల్ సప్లై అనేటువంటి చాలా తగ్గిపోయింది. శ్రీలంక కూడా దీనికి చాలా ఇబ్బంది పడుతుంది. శ్రీలంకలో ఉన్న వాళ్ళు కూడా ఆయిల్ అనేటువంటిది లేక ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశ ప్రభుత్వం శ్రీలంకకు కూడా మనకి ఆయిల్ అయితే సప్లై చేయడం జరిగింది. 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ ఉత్పత్తులు అయితే మన భారతదేశం శ్రీలంకకి అందించడం జరిగింది. అందులో 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్ అలాగే 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ అయితే మన భారతదేశ ప్రభుత్వం శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. శ్రీలంకకు సంబంధించినటువంటి అధ్యక్షుడు అనురాగ్ కుమార దశనాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడినప్పుడు ఈ విధంగా మన భారతదేశం అయితే వాళ్ళకి ఈ ఆయిల్ అయితే పంపించడం జరిగింది. దానికి గాను శ్రీలంకకు సంబంధించినటువంటి అధ్యక్షుడు మన భారతదేశానికి అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి అలాగే విదేశాంగ శాఖ మంత్రి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా మన వాళ్ళకి హెల్ప్ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి సంక్షోభ సమయాల్లో మన భారతదేశం శ్రీలంకకి హెల్ప్ చేయడం అనేది మంచి విషయం. అలాగే ఆ దేశం కూడా ఎంతగానో గర్వంగా చెప్పుకుంటుంది. ఎందుకంటే మనమే కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆయిల్ కొరత వల్ల మనందరికీ తెలుసు. అలాంటిది మన అవసరాలకు మనం పెట్టుకొని మరికొంత ఇతరులకు కూడా ఇవ్వడం అంటే అది గొప్ప విషయం కదా. సో ఈ విషయంలో మన భారతదేశాన్ని మనం మెచ్చుకోవాలి. ఇక మనం ఇరాన్ విషయానికి వచ్చినట్లయితే ఇరాన్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 216 మంది చిన్నారులతో సహా 2,076 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 26,500 మంది వరకు గాయాలు పాలైనట్లు తెలియజేస్తున్నారు. లక్షలాది ఇళ్ళు అయితే ధ్వంసమయ్యాయి. అలాగే 600 స్కూల్స్ 326 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ధ్వంసమైనట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా భారీ నష్టాన్ని చవిచూస్తుంది ఇరాన్. అలాగే ఇరాన్ ఇంకొక విషయాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఇరాన్ పైకి కనుక ఒకవేళ అమెరికా భూతల దాడులు కనుక తెగబడినట్లయితే మేము వాటిని ధీటుగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాము.
అలాగే అమెరికాకు సంబంధించిన మిత్ర దేశాలు ఏవైతున్నాయో వాటిపైన మరింత ఎక్కువగా మేము విరుచుకుపడతామని చెప్పేసి తెలియజేస్తుంది. దాడులు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. అంటే భూతల దాడులకు కనుక అమెరికా ఇరాన్ పైకి వెళ్తే ఇరాన్ వాళ్ళని ఎదుర్కోవడంతో పాటుగా పక్కన ఉన్నటువంటి మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన అలాగే ఇజ్రాయెల్ పైన దాడులు మరింత ముమ్మరం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తుంది. అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది, భయపెడుతుంది అమెరికాని. అయితే అమెరికా దీనికి భయపడుతుందా లేదంటే దాడి చేస్తుందా మరి మనం చూడాల్సిన అవసరం అయితే కనుక ఉంది. సో ఏదైనప్పటికీ అమెరికా వారి యొక్క సైనికులను అయితే కనుక ఈ పదాతి దళం ఎవరైతే ఉన్నారో వారిని అయితే కనుక దింపడం జరుగుతూ ఉంది. ఇప్పటికే చాలామంది సైనికులను అయితే దింపింది, మరి కొంతమంది దింపడానికి అయితే కనుక రెడీ అవుతుంది. భూతల దాడులు అయితే కనుక చేస్తాము, వాళ్ళు కనుక చర్చలు కనుక సఫలం అవ్వకపోతే అని చెప్పేసి తెలియజేస్తుంది. సో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నట్లయితే ఇది ఇప్పుడప్పుడే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేట్టుగా కనపడట్లేదు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పడాలి అని చెప్పేసి పాకిస్తాన్లో అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈజిప్ట్కి సంబంధించిన అధ్యక్షుడు, అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొంతమంది వాళ్ళు ఉన్నారు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా కలిసి ప్రస్తుతానికి అక్కడ చర్చలు అయితే జరపడం జరుగుతూ ఉంది. సో మనకి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది ఆగిపోవాలని చెప్పేసి త్వరగా ఈ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఓపెన్ చేయాలి అని చెప్పేసి అక్కడ చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇరాన్ దీనిపైన సానుకూలంగా స్పందించి దీనికి ఒక ఫుల్ స్టాప్ అయితే పడాలని చెప్పేసి మనం చూద్దాం. కానీ వెయిట్ చేయాలి దీనికి సంబంధించిన అప్డేట్ రావాలి అనేసి. అంటే అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని షిప్లను కూడా హార్మోజ్ జలసంధి ద్వారా వదలడం జరుగుతుంది. సుమారుగా ఒక 22 నౌకలకి అయితే అనుమతి ఇచ్చారు. అందులో వాళ్ళు పెట్టిన కండిషన్ అంటే రోజుకి 2 నౌకలు మాత్రమే హార్మోజ్ జలసంధిని దాటాల్సి ఉంటుంది పాకిస్తాన్కి సంబంధించినట్టు. సో మొత్తం మీద 22 నౌకలకి అయితే వాళ్ళు అనుమతి ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు. నార్త్ కొరియా గురించి మనందరికీ తెలుసు కదా, కిమ్ అందరిది ఒక దారి అయితే నాదొక దారి అని చెప్పేసి అంటుంటాడు ఆయన. సో అలాంటి కిమ్ మరొక కొత్త ప్రయోగానికి అయితే ఇంకా దారి తీశాడు. అదేమిటంటే నార్త్ కొరియా నుంచి డైరెక్ట్గా అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేయగల సత్తా ఉన్నటువంటి ఒక మిజైల్ని అయితే వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంజిన్ని టెస్ట్ చేశారు. సో ఆ ఇంజిన్ యొక్క సామర్థ్యం ఏంటంటే నార్త్ కొరియాలో లాంచ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి అమెరికాలో పడుతుంది. సో అలాంటి మిజైల్స్ పైన అయితే ఇవాళ వాళ్ళు ప్రయోగాలు చేయడం జరిగింది. అంటే ఇంజిన్స్ అయితే టెస్ట్ చేశారు. ఇవి కనుక సక్సెస్ఫుల్ అయితే వాళ్ళ దగ్గర మరికొన్ని పవర్ఫుల్ మిజైల్స్ వచ్చినట్లే లెక్క అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నార్త్ కొరియాని ఈ అణుబాంబులు ఇలాంటివి చేయకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టారు. కానీ దేన్ని కానీ లెక్క చేయకుండా వాళ్ళు అణుబాంబులు అయితే తయారు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ మిజైల్స్ ఇది కనుక ఓ సక్సెస్ అయిందనుకోండి, అమెరికాకి ఇంకా భయపడాల్సింది తప్పనిసరిగా అమెరికా. ఎందుకంటే నార్త్ కొరియాలో ఎక్కడుంది, అక్కడి నుంచి డైరెక్ట్గా అమెరికా భూభాగానికి చేరుకోగలదంట. అంతటి పవర్ఫుల్ మిజైల్స్కి సంబంధించిన ఇంజిన్స్ అయితే టెస్ట్ చేసింది నార్త్ కొరియా ఇవాళ. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ఫిట్నెస్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, ఫిట్నెస్ క్లబ్స్ అంటే జిమ్ములు ఉంటాయి కదా, అలాంటి జిమ్ములు కావచ్చు, అలాగే న్యూట్రిషన్ ఫుడ్స్ అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉంటాయో వీటిపైన తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అలాగే కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు. కొన్ని ఫిట్నెస్ సెంటర్లు సర్టిఫికెట్లుగా లేకుండా రన్ చేస్తుండటంతో వాటిని సీజ్ చేశారు. అలాగే కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్మేటువంటి కదా, న్యూట్రిషన్ ఫుడ్స్ అమ్మేటువంటి షాప్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా కొన్ని ఉల్లంఘనలు నమోదు చేసి కొన్నిటికి జరిమానాలు, కొన్నిటిని సీజ్ చేయడం ఇలాంటివి కూడా జరిగినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం ఎంబసీ అవుతుందో ఎంబసీకి అంబాసిడర్ అయినటువంటి పరిమిత త్రిపాఠి గారు కువైట్ ఎయిర్వేస్ సంస్థతోటి చర్చలు అయితే జరపడం జరిగింది. సో కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయాణానికి కొద్ది ఇబ్బందులు ఎదుర్కొని రాకపోకలు సాగించడానికి, కాబట్టి దీనిపైన సానుకూలంగా స్పందించాలని చెప్పేసి వాళ్ళతో చర్చలు అయితే జరపడం జరిగింది. సో గతంలో ఇదే విధంగా మనం ఎంబసీ వాళ్ళు జజీరా ఎయిర్వేస్ తోటి చర్చలు జరపడంతో అప్పుడు సానుకూలంగా స్పందించి మన దేశానికి ఒక 4 చోట్లకైతే విమానాలు ప్రారంభించారు సౌదీ అరేబియా మీదుగా. అంటే ఇక్కడి నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి మన ఇండియాకి వెళ్ళాడు. సో అదేవిధంగా ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్తో కూడా చర్చలు జరిపారు. సో బహుశా వీళ్ళు కనుక దీనికి ఓకే అంటే కువైట్ ఎయిర్వేస్కి సంబంధించిన విమానాలు కూడా సౌదీ అరేబియా నుంచి మన ఇండియాకి వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో కువైట్ నుంచి డైరెక్ట్గా అయితే ఇప్పుడప్పుడే జరిగినటువంటి పని అది సౌదీ అరేబియా మీదుగా వాళ్ళు విమానాలు రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కనుక రన్ చేసినట్లయితే ఎక్కువ మంది వెళ్ళి రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే కొద్దిగా ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సర్వీసులు ఉన్నప్పుడు ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ప్రయాణికులు కూడా వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది. సో ఆ కారణం చేత డబ్బులు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు కూడా దీనికి అనుమతి అంగీకరించాలని చెప్పేసి త్వరగా విమాన సర్వీసులు కూడా మన భారతదేశానికి ప్రారంభించాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం. ఇంక ఇదంతా ఇలా ఉండగా
ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇలా ఉంటే కరోనా మహమ్మారి మరోసారి కొన్ని దేశాల్లో విరుచుకుపడుతుందని చెప్పేసి కొంత నిపుణులు ఏదైనా తెలియజేస్తున్నారు. కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్, దాని పేరు వచ్చి సికాడా అంట. సికాడా వేరియంట్, అది కరోనాలో ఇది కొత్త వేరియంట్ సికాడా అని చెప్పేసి. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి 22 దేశాల్లో దీని యొక్క ప్రభావం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దీని యొక్క పూర్తి ఏమిటి, ఏ విధంగా దాడి చేస్తుంది, దీని ప్రాణాపాయాలన్నీ ఎక్కువగా ఉంటాయా లేదా, వీటికి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. కాకపోతే కొత్త వేరియంట్ని అయితే కనుగొన్నట్లు అది 22 దేశాల్లో ఆల్రెడీ ఇప్పటికే వ్యాప్తి చెందినట్లయితే తెలియజేస్తున్నారు. మరి చూడాలి ఇది మన దీని యొక్క ప్రభావం మనపైన ఎక్కువగా ఉంటుందా లేదంటే దాన్ని మనం ఎదుర్కోగలమా అనే దానికి సంబంధించి కొద్దిగా అప్డేట్స్ అయితే రావాల్సింది. వచ్చిన తర్వాత నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను దానికి సంబంధించి. అలాగే కొంతమంది సబ్స్క్రైబర్ మనకి జాబ్ కావాలని చేసి మెసేజ్ పెట్టారు. ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి కువైట్ వాళ్ళ ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఆయన అంటే హారీస్ పని కానీ లేదంటే దివానీ పని కానీ గార్డెన్ పని కానీ ఇలాంటి ఏదైనా ఉంటాయి కదా, సో అలాంటి పనులు ఉంటే నేను చేసుకుంటానని చెప్పేసి అన్నారు. అయితే డ్రైవర్ మాత్రం వద్దు, ఇంక వేరే ఏదైనా సరే చేసుకుంటారని చెప్పేసి అన్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. అలాగే ఇంకో సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఆయన పెయింట్ మరియు పెయింట్కి రిలేటెడ్ అయినటువంటి పనులు ఏదైనా ఉంటే కనుక నేను చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లేకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. అలాగే ఇవాళ కన్విక యాదవ్ అనేటువంటి అమ్మాయి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఎక్స్చేంజ్ ధర అయితే మంచి ధర కొనసాగుతుందండి. ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 306 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 230 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ఇంకా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 962 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్. మనం కారు కొంటాం, కారును బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది, బయటికి తీయడు. స్కూటర్ కొన్నా అంతే, ఇల్లు కట్టినా అంతే. ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేస్ కి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకోం మనం. కానీ హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా అక్కడ ఏం ఏడాం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో చాలా మంది నేను పేషెంట్ చూశాను. ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ.